మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఛాలెంజ్ విసిరారు. ఆ బ్రేకింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఎంఐఎం నేతలు గోడ మీద పిల్లులని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ల పక్కన చేరుతారని విమర్శించారు. రేవంత్ అక్బరుద్దీన్ అన్నదమ్ములయ్యారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అందుకే అక్బరుద్దీన్ ను డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పినట్టు ఆయన చెప్పారు. దమ్ముంటే అక్బరుద్దీన్ కొడంగల్లో పోటీ చేయాలని బండి సంజయ్ సవాల్ చేశారు. డిపాజిట్లు రాకుండా చేస్తామన్నారు. కొడంగల్లో ఎంఐఎం పోటీపై నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు, దానికి బండి సంజయ్ ఇచ్చిన కౌంటర్ ఏంటి? ఇద్దరి మధ్య డైలాగ్ వారు ఇప్పుడు చూద్దాం. मेरे टिकट से चुनाव लड़े तो मैं भरू भाई भाई मैं अभी वादा कर रहा हूं चेयरमैन साहब, स्पीकर सर, आपके सामने अगर कोडंगल से मेरा कांग्रेस के बी फॉर्म लिए तो अकबर साहब को जिताने की जिम्मेदारी मेरी है. मेरा दोस्त मेरा बी फॉर्म, मेरा पार्टी के बी फॉर्म ले लिए तो पूरा मेरा ही जिम्मेदार. आने का भी जरूरी नहीं है. नामिनेशन के ऊपर उनके दस्तखत ले जाके मैं नामिनेशन फाइल करवा दे के मैं चुनाव भी नहीं लड़ूंगा. उनका चीफ इलेक्शन एजेंट बनकर मैं कोडंगल में उनको जिता के लेकर आके वहां बिठाऊंगा. वहां पर नहीं, इधर बिठाऊंगा. इधर हमारे भाई को हम डिप्टी सीएम बना लेके यहाँ पर बिठा के अच्छा जो बजट सैंक्शन है उन्हीं से बजट सैंक्शन करवा देंगे. ఇప్పుడు అంకులు పోయి అన్నకు వచ్చింది వచ్చి లెక్క చూడదాక కేసీఆర్ అంకుల్ చాలా మంచోడు, ఇంద్రుడు చంద్రుడు అనే. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే గెలుపు మీద అనేది చాలా దమ్ముంటే ఏమని చెప్పు. మేము అందరం కూర్చొని నిర్ణయించుకొని, మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది. ఖతర్నాక్ అభ్యర్థులు నిలబడతాం మేము. ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జిగా వస్తాడు. స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము. అంత చాతకాలంలో అయింది మేము. అంటే వాళ్ళు పంచుకుంటే అయిపోతుంది ఏంది. ఎంఐఎం పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం చేయడమే మా లక్ష్యం.